అసెంబ్లీకి ఈసారి నమస్కారం పెట్టేది ఎవరు? సభకు నమస్కారం అంటూ బయటకు వెళ్లిపోవడం రాజకీయంగా ఒక ట్రెండ్ గా మారింది. అదే గెలుపు గుర్రంగాను మారుతుంది. అప్పుడెప్పుడో తమిళనాడులో జయలలిత తనను నిండు సభలో నాటి సీఎం కరుణానిధి అవమానించారు అని బాధపడి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం సీఎంగానే సభకు వస్తాను అని ఆమె భీషణ ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఆమె గెలిచి వచ్చారు. అప్పటికే ఉమ్మడి ఏపీలో విపక్షంలో ఉన్న అన్న ఎన్టీఆర్ కూడా సరిగా 1994 ఎన్నికలకు ముందు సభకు నమస్కారం అనేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. అందుకే తాను సీఎంగానే అసెంబ్లీకి తిరిగి వస్తారు అని సంచలన ప్రకటన చేశారు. ఆ విధంగానే ఎన్టీఆర్ 1994 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సభకు హుందాగా రాజసంతో వచ్చేశారు. ఇక సీన్ కట్ చేస్తే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే తొలి ప్రతిపక్ష నేతగా జగన్ వ్యవహరించారు. ఆయన కూడా మొదట్లో అసెంబ్లీకి వెళ్లారు. కానీ ఆ తర్వాత సభలో తనను అవమానిస్తున్నారు అని అందుకే తాను ఈ సభ కంటే జనసభలోనే ఉంటాను అని సీఎంగానే అసెంబ్లీకి తిరిగి వస్తాను అని చెప్పి నమస్కారం పెట్టేశారు. అలా 2017 నుంచి 2 ఏళ్ల పాటు ఆయన పాదయాత్ర చేసి ఆ మీదట అధికారం అందుకున్నారు. ఇక 2019లో జగన్ సీఎం, చంద్రబాబు విపక్ష నేత. చంద్రబాబు టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. అందులో 4 ఇటు నుంచి అటు నుంచి వెళ్లారు. చిక్కిన సభ్యులతో సభలో మాట్లాడేందుకు దక్కని అవకాశాలతో బాబు సభలో మదనపడ్డారు. అయితే తన కుటుంబాన్ని అధికార పార్టీ వారు కించపరిచేలా మాట్లాడతారు అంటూ బాబు ఆవేశంతో కూడిన ఆవేదనతో 2022లో సభకు నమస్కారం అనేశారు. మళ్ళీ ఈ కౌరవ సభను అంతం చేసి ప్రజా మద్దతుతో గెలిచి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అని బాబు శపథం చేశారు. ఇక ఇప్పుడు చూస్తే కీలక ఘట్టంలోకి అంతా వచ్చింది. కౌంటింగ్ కి సరిగ్గా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. రాజు ఎవరో మంత్రి ఎవరో తేలే సమయం ఇది. జూన్ 4న కౌంటింగ్ లో ఏపీకి కాబోయే సీఎం ఎవరో తేలిపోతుంది. వైసీపీ అధికారంలోకి వస్తుందా లేక టీడీపీ కూటమి పవర్ లోకి వస్తుందా అన్నది కూడా ప్రజా తీర్పు వెలువడుతుంది. ప్రజా తీర్పుని అనుసరించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది నిర్ధారణ అవుతుంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే బాబు తన శపథం ప్రకారం సభకు రారా అన్న చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే బాబుకి దాదాపుగా ఇవి చివరి ఎన్నికలు. ఆయన అన్ని శక్తియుక్తులు పెట్టి పోరాడాడు. దాంతో ఆయనకు విజయం మీద ధీమా పెరిగింది. కానీ అనుకోని ఉపద్రవం జరిగి ఫలితం తేడా కొడితే బాబు సభకు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉంటాయని అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కుమారుడు లోకేష్ కి సభ బాధ్యతలు అప్పగించి ఆయననే విపక్ష నేతను చేస్తారు అని అంటున్నారు. ఇక అధికారంలోకి వస్తే ఆ దర్జాయే వేరు. చంద్రబాబు సీఎంగా ఉంటారు. అప్పుడు విపక్ష నేత పాత్రలోకి తిరిగి జగన్ రావాల్సి ఉంటుంది. ఇక అధికార పక్షంలోకి చంద్రబాబు, పవన్, నారా లోకేష్, రఘురామ వంటి వారు చాలా మంది ఉంటారు. వైసీపీకి 67 ఎమ్మెల్యే సీట్లు 2014లో వస్తేనే సభలో మాట్లాడేందుకు ఛాన్స్ దక్కలేదు. ఈసారి ఇంతకీ ఇంత బదులు తీర్చుకుంటామని ఇప్పటికే టీడీపీ అంటుంది. దాంతో ఈ సభను ఎదుర్కోవడం వైసీపీ అధినేతకు కష్టం కావచ్చు. అందువల్ల ఆయన కూడా కేసీఆర్ తరహాలో సభకు రాకుండా పార్టీ ఉపనాయకులకు బాధ్యతలు అప్పగించి జనంలోనికి తేల్చుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ అయినా బాబు అయినా ఎవరో ఒకరు ఈసారి సభలో కనిపించేది బహు తక్కువ అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.